హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యకుమారి. ఇవాళ మనము ఒక హెల్దీ స్వీట్ చేసుకోబోతున్నాము. ఏం స్వీట్ అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ లడ్డు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి మన కండరాల బలానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ తర్వాత ప్రాసెస్ చూసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రై ఫ్రూట్స్, అంజీర్, బాదం పప్పు, డేట్స్, జీడిపప్పు, ఇది వాల్నట్స్, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న వాల్నట్స్, పిస్తా, హనీ, నెయ్యి, నువ్వులు, పంకిన్ సీడ్స్. ఇంకా మన ఆప్షనల్, మనకి ఏం డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇది వద్దు అనుకుంటే ఏదైనా ఒకటి తీసేసుకోవచ్చు. మనకి ఏమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఇది తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందు ఒక మూకిడి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. మన నెయ్యి వేడెక్కాక మనం జీడిపప్పులు వేపుకుందాం. ముందు జీడిపప్పు లైట్గా వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్లో రావాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే మన ఆ బాదం పప్పు జీడిపప్పులకి నెయ్యి ఫ్లేవరింగ్ వచ్చి మన స్వీట్ కమ్మగా ఉంటుంది. తర్వాత పిస్తా పప్పులు కూడా అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అప్పుడు మనం చిన్నపిల్లలు కూడా ఏది పెడతారు కదా, అలా కాకుండా అన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి తినేస్తారు. తొందరగా ఫ్రై చేసుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ ఏంటి, బాదం, పిస్తా, కాజు మన నేతిలో వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చాక అప్పుడు మనం వాల్నట్స్ వేసుకోవాలి. వాల్నట్స్ ఎందుకు ఇప్పుడు వేసుకుంటామంటే వాల్నట్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటాము. ఇవన్నీ మాకు కూడా తెలియదు, అన్నీ మా అత్తయ్య గారు చెప్తే నేర్చుకుంటున్నాం. మన నువ్వులు కూడా లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు మనము అది మన ఆప్షనల్. మా ఇంట్లో మేము నువ్వులు ఎక్కువ వాడతాం, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళు మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు. కాల్షియం వస్తుందని, ఇలాగ పిల్లలు తినరని మేము ఇలా వేసుకుంటాం. ఇప్పుడు గసగసాలు కూడా వేసుకుందాం. తింటుంటే ఆ ఫ్లేవరింగ్ బాగుంటుంది, గసగసాల ఫ్లేవరింగ్. గసగసాలు కూడా మనం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గసగసాలు వేసాక, ఎందుకంటే గసగసాలు ఆ వేడికి టప్టపలాడతాయి. ఇది మనం అదే మూకిట్లో ఉంచుకోకూడదు, ఇది మనం ఫ్రై చేసుకోవడం అయిపోయాక వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. అదే మూకిట్లో మనము వాటర్మిలన్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. మన ఆ డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, అది చల్లారే లోపల మన డేట్స్ని మిక్సీ కొట్టుకొని కొంచెం పేస్ట్లా చేసుకుందాం. ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మన అంజీర్ని ఫ్రై చేసుకుందాం. ఈ అంజీర్ని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనము మిక్సీ చేసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకుందాం. ఇది మా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి. అది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు మీగడ ఎక్కువ వస్తుంది, మేము పాలు ఎక్కువ వాడతాం, అందుకే మాకు ఎక్కువ హోమ్ మేడ్ నెయ్యే ఉంటుంది. ఇందాక మనము డేట్స్ ముద్ద వేసుకున్నాం కదా, దాంతో మనం కుస్తీ పడ్డాక అది ఇలా విడిద్ది. ఇది విడిపోయాక అప్పుడు మన అంజీర్ కూడా వేసుకుందాం. ఇందాక నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా అని అనుకుంటాం, అంజీర్ని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా అని అనుకుంటాము. కాకపోతే మిక్సీ కొట్టేటప్పుడు అది కొంచెం ముద్దయింది, అందుకే మళ్ళీ మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అప్పుడు కొంచెం మనం ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంజీరు డేట్స్ మళ్ళీ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక ఇలా లూజ్గా ఉండాలి. మనం ఎక్కువసేపు మళ్ళీ నెయ్యిలో ఫ్రై చేసేసాం అనుకోండి, గట్టిగా అయిపోయి మనం ఉండలు చేసుకోలేము. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము డ్రై ఫ్రూట్స్ వేరే మూకిలో దెమరించుకున్నాం కదా, అందులో ఇది కూడా మిక్స్ చేసుకొని బాల్స్ చేసుకున్నాం. రండి కమాన్ చూసేద్దాం. ఇందాక మనము అంజీరును డేట్స్ నెయ్యిలో వేపుకొని మనము డ్రై ఫ్రూట్స్లో వేసుకున్నాం కదా, అది బాగా మన డ్రై ఫ్రూట్స్లో బాగా మదాయించుకోవాలి. అంజీర్ ముద్దలుగా ఉంటుందని కొంచెం ఒక రవ్వ మిక్సీలో అటు ఇటు తిప్పాము. ఆడుకుంటే ఇలా మనకి సమానంగా వచ్చింది. అంజీర్ కూడా కలిసిపోయింది ఇందులో. ఇప్పుడు మన స్వీట్నెస్కి తగ్గట్టు హనీ వేసుకుందాము.
మా అత్తయ్య గారు అంటున్నారు, పిల్లలు ఇలా ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు, ఇందాక కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయిగా అని అన్నారు. మేము అదే అనుకున్నాం, నేను మా అక్క. అవును, ఇప్పుడు పిల్లలు సరదాగా తింటారు అని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం తేనె వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మన తేనె అంతా మన డ్రై ఫ్రూట్స్ దీనికి బాగా పట్టాలి. అలా పట్టుకున్నాక ఇలా మన కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది తేనె వేయకపోయినా. కాకపోతే మా ఇంట్లో కొంచెం స్వీట్ ఇష్టపడతాం కాబట్టి తేనె వేసుకున్నాం. హెల్త్కి కూడా మంచిదే తేనె. ఇలా రౌండ్స్ వచ్చేలా చేసుకోవాలి. అలాగే మిగిలిందంతా రౌండ్స్ చేసేసుకుందాం. భలే యమ్మీగా కనిపించే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినాయి. మన పిల్లలకి పెద్దోళ్ళకి వెరీ హెల్తీ స్వీట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.